శ్రీ కంచి పరమాచార్య స్వాముల వారి పావనగాథలు. పరమాచార్య స్వామి వారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే హఠాత్తుగా మాట్లాడడం ఆపి వెంటనే పైకి లేచి, నేను ఒక్కడనే బయటికి వెళ్ళి వస్తాను, మీరు ఎవరూ నాతో రావలసిన అవసరం లేదు అని చెప్పి చకచక ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు. ఆ మాటలకు అక్కడున్న వారంతా నిర్ఘాంతపోయారు. అందరి మనస్సులోనూ భయం రాజ్యమేలుతోంది. పరమాచార్య స్వామివారు ఒక్కరే బయటకు వెళ్ళారు కాబట్టి. స్వామివారు వచ్చిన తరువాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. కానీ అందరి మొదలోనూ మహాస్వామివారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న మొదలైంది. మీరందరూ నేను ఎక్కడికి వెళ్ళానో అని ఆలోచిస్తున్నారు, అవును కదూ? ఒక హంతకుడు నన్ను చూడ్డానికి వస్తున్నాడు. అతను మఠం లోపలికి వస్తే అతనితో పాటు అతను చేసిన మహాపాపాలు కూడా లోపలికి వస్తాయి అని నేను బయటికి వెళ్ళాను. కానీ అతను మంచి ఉద్దేశంతోనే నన్ను చూడడానికి వచ్చాడు. అతని ఆవేదనను నేను తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనస్సు ఉపశాంతి పొందేట్టు ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యం. అతన్ని లోపలికి రానివ్వకూడదు, కానీ అతనికి నా సహాయం ఎంతో అవసరం. కాబట్టి అతన్ని పలకరించడానికి నేనే బయటికి వెళ్ళాను. వెళ్ళి అతనితో ఏకాంతంగా అతను ఇబ్బంది పడకుండానట్లు దయతో మాట్లాడి వచ్చాను అని చెప్పారు. భక్తుడు ఒక అడుగు దేవుని వైపు వేస్తే దేవుడు ఆ భక్తుని వైపు 10 అడుగులు వేస్తాడు అన్నది పరమసత్యం. అలాగే ఒక అపరాధి తన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే స్వామివారు అతని కోసం 100 అడుగులు వేయటమే కాదు, వారి అపారమైన కరుణా కటాక్షములతో వాడి పాపాన్ని కడిగివేశారు. గజేంద్ర మోక్ష ఘట్టంలో 1000 సంవత్సరాలు మొసలితో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు తండ్రి, వచ్చి కాపాడు అని పిలవగానే శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి పమిట కొంగు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఈ 1000 ఏళ్ళు నేను నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు పిలవగానే వస్తానా? నేను రాను అని అనలేదు. పరమాత్మ పరమదయాళువు. ఒక్క బిల్వదళానికే నీకు అనంత ఐశ్వర్యములు ప్రసాదిస్తాడు. పరమాచార్య స్వామి వారి దయ కరుణ కూడా అలాంటిదే. ఆది ఆద్యంతాలు లేనిది ఆ కరుణ. అపార కరుణా సింధుం జ్ఞానాందం శాంతారూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీకృష్ణార్పణమస్తు.